వందే మాతరం ఎలా పుట్టింది? వందే మాతరం మన జాతీయ గేయం. ఈ పాటని పదం పదం కలిసి పాడటమే కాదు, కదం కదం కలిపి మనం అంతా నడువగలమని, ఏ పనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ వందే మాతరం ఎలా పుట్టింది అన్న విషయాన్ని మనం చూస్తే 1875లో బంకించంద్ర చటర్జీ ఈ గేయాన్ని రచించారు. కళాశాలలో చదువుకుంటున్నప్పుడే బంకించంద్ర చటర్జీ సంస్కృతం భాషను నేర్చుకున్నారు. ప్రాచీన భారతీయ గ్రంథాలను అధ్యయనం చేశారు. ఈశ్వర చంద్రగుప్త నడిపే సంబాబ్ ప్రభాకర్, సంబాబ్ సాధురంజన్ పత్రికలకు బంకించంద్రుడు కవితలు రాసేవారు. భారత్ దాస్యానికి ఆంగ్లేయులతో పాటు దేశభక్తి లేని భారతీయులు కూడా ఓ కారణమనే ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయులలో నెలకొన్న నిరాశను తొలగించి మాతృభూమి కొరకు సర్వస్వాన్ని సమర్పించే విధంగా వారిని తీర్చిదిద్దటం చాలా అవసరమని ఆయన ఆలోచించారు. ఇలా తీర్చిదిద్దాలంటే అందరిలో దేశభక్తిని, మాతృభూమి పట్ల ప్రేమను నింపాలి. దైవం తర్వాత మాతృభూమికే ప్రాముఖ్యతను నివ్వాలనే భావనతో వందే మాతరం అనే గీత రచనను ఆయన రచించారు. నవంబర్ 1875 నెల కార్తీక మాసం రోజున వందే మాతర గీతం ఆయన కవితారూపంలో ఆవిర్భవించింది. వందే మాతరంకు జనాదరణ ఎంతో వేగంగా పెరుగుతూ వచ్చింది. 1894 ఏప్రిల్లో బంకిం చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందే మాతరం అనే పేరు పెట్టారు. లాలా లాజ్పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. ఇక స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందే మాతరంను జాతీయ గేయంగా స్వీకరించలేదు. దానికి జాతీయ గీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న వందే మాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు. తర్వాతి కాలంలో కోట్లాది మంది భారతీయుల గొంతుకగా మారింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో సమర శంఖనాదం అయ్యింది వందే మాతరం. జై హింద్.